శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమాం శం న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. భౌగోళికంగా ఉన్న సాధక సోదర సోదరీమణులకు భారతీయులందరూ కూడా శుభాకాంక్షలు. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం, మన ఆకాంక్షలు శుభంగా ఉండాలని, శుభంకరంగా ఉండాలని. మన మనసు బాగుండాలంటే మనం కొన్ని చేయాలండి. మనందరం కూడా బాగుండాలనుకుంటుంటాం. మనం బాగుండాలి, మన వాళ్ళు బాగుండాలి. కొద్దిగా పరిణామం పెరిగితే మన మిత్రులు బాగుండాలి, మన బంధువులు బాగుండాలి. ఇంకా కాస్త విస్తారహృదయం పెరిగితే మన గ్రామం బాగుండాలి, మన జిల్లా బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి. సమస్త లోకాలు బాగుండాలి అని ప్రార్థన చేసేవాడు పరమ గురువులు. పరమ గురువులు లోకహితం కోసం జీవిస్తూ ఉంటారు, లోక శ్రేయస్సును సంకల్పిస్తూ ఉంటారు. ఆ మార్గంలో జీవిత ప్రయాణించే అదృష్టం మనకు ఈ జన్మలో కలిగింది. మనందరికి కూడా సద్గురువుల యొక్క అనుగ్రహం వలన, పరమ గురువుల యొక్క కరుణా కటాక్షం వలన, మీ తల్లిదండ్రులు వారి యొక్క దయాగుణం వలన, మా తల్లిదండ్రుల యొక్క దయాగుణం వలన, మనం చేసుకున్న పూర్వజన్మ సుకృతం వలన మాత్రమే మనందరం కూడా ఈ రకంగా పరిచయం ఏర్పడింది. మనందరం కూడా బంధువులం కాకపోయినా ఆత్మబంధువులం. సాధనలో భాగంగా దర్శనమిస్తుంది సాధకులకి, భక్తులకి. ఏంటంటే బంధువులం కాకపోయినప్పుడు కూడా మనము ఆత్మబంధువులము అని మనకి ఒక సత్యం గోచరిస్తూ ఉంటుంది. మనం గమనిస్తే మన బంధువుల్లో కన్నా మన మిత్రుల్లో ఎక్కువ మనకి మైత్రి ఉంటుంది. మన స్నేహితులు ఉంటారు. సమాజంలో అనేక మందితో మనకి స్నేహం లభిస్తూ ఉంటుంది, సహకారం లభిస్తూ ఉంటుంది. బంధువులు కానివ్వండి, ఆత్మబంధువులు కానివ్వండి, ఆశ్రమాలు కానివ్వండి, సంస్థలు కానివ్వండి, రాజకీయ వర్గాలు కానివ్వండి, కులాలు కానివ్వండి, మతాలు కానివ్వండి, దేశాలు కానివ్వండి, ముఖ్యమైనది ఏంటంటే సహకారము, కోఆపరేషన్ అంటాం ఆంగ్లంలో. స్పిరిట్ ఆఫ్ కోఆపరేషన్, సహకార తత్వం అనేది మనకి ఉంటే మనం సంతోషంగా ఆనందంగా ఉంటాం. జాగ్రత్తగా మీరు గమనించండి. నేను గమనించి చెప్తున్నాను అంతే, ఉపదేశం చేస్తున్నాను అనుకోపోకండి. మాస్టర్ గారు చెప్తున్నారు అన్నమాట, ఉపదేశించడం తేలిక, ఆచరించడం అనేది దుర్లభం అని చెప్పి. సందేశాలు ఇవ్వాలని, ఉపదేశాలు ఇవ్వాలని అనే సాధన కార్యక్రమం యొక్క ఉద్దేశం కాదు అసలు. కలిసి మనం ఆచరిద్దాం, కలిసి జీవిద్దాం, కలిసి ఆనందాన్ని అనుభవిద్దాం, కలిసి కష్టకాలని పాలు పంచుకుందాం. పాలు పంచుకోవడం కాదు, కష్టకాల పాలు పంచుకోవాలి. కలిసి ఆలోచించడంలో, కలిసి మెలడంలో ఉన్న ఆనందం చాలా మహత్తరమైంది. కలిసి జీవిస్తే ఆ సంతోషం మనకి సంపూర్ణ బలాన్ని ఇస్తుంది. మన సంప్రదాయంలో సహజీవనం మహత్తరమైంది. బృందావన జీవనం బిడ్డ శ్రీకృష్ణ భగవానుడు బృందావన జీవనము, దాన్నే మాస్టర్ జ్వాల్కూల్
టిబెటిన్ మహర్షి గ్రూప్ లివింగ్, మాస్టర్ సివి గారు గ్రూప్ మెడిటేషన్, మాస్టర్ జీకే గారు సహజీవనము. మనం చూడండి కార్తీక మాసంలో మనం ఒక కార్యక్రమం ఉంది, సామాజిక కార్యక్రమం. ఏంటండి అంటే అది పిక్నిక్ అంట. కార్తీక వనభోజనాలు బాగుంటాయి. ఎంతైనా భోజనమేనండి, భోజనమే. దానికి ఉన్న విలువ దానికి ఉంటుంది. తిండి అంటే అన్నం బ్రహ్మస్వరూపం అన్నదానికి నిదర్శనం. అది చిన్న విషయం కాదు. మనం జీవించడానికి కారణం ఏంటి? అన్నము. అన్నం అంటే రైస్, బియ్యమే కాదు. దేనిని మనం స్వీకరిస్తే, దేనిని సేవిస్తే మన దేహం నిలబడుతుందో, ప్రాణం బాగా పనిచేస్తుందో, ఇంద్రియాలు పనిచేస్తాయో, మనసు సక్రమంగా ఉంటుందో, ఆ బలాన్ని ఇచ్చేది మనకి అన్నము అంటారు. అన్నం అంటే మనకు మన దృష్టిలో వైట్ రైస్ అన్నమాట. కానా అన్నాన్ని తిరస్కరించకూడదు. ఎవరైనా భోజనం పెడతామంటే ఆ సమయానికి వెళ్తే మనం మొహమాటపడి, సిగ్గుపడి, లేదా అహంకారపడి వీటిలో మనం భోజనం చేసేదా గడిది గుడ్డు అనుకుని తిరస్కరిస్తే ఆ రోజు భోజనానికి ఇబ్బంది పడతాం. గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా. ఎవరైనా ప్రేమతో మనకి ఏమన్నా తినడానికి మనకి సమర్పణ చేసినప్పుడు మనం ఏదో కారణంగా నెపంతో వంకలు పెడుతుంటాం కదా. నెపం వేసేవాళ్ళు, వంకలు పెట్టేవాళ్ళు, ఆక్షేపించేవాళ్ళు, అవమానించేవాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు దుక్కు త్రవుతారండి. దేవుడు అది పక్కన పెట్టండి, దేవతలు. ఇదే కర్మ సిద్ధాంతం. ఆక్షేపించి, దుఃఖపెట్టి, మనసును నొప్పించి, మన మాటలతో వాళ్ళని హింసించి, మనం తోలనాడి, చిన్నచూపు చూసి హింస పెట్టామనుకోండి, తప్పనిసరిగా అది మనకి ప్రతిబింబిస్తుంది, ప్రతిఫలంగా వస్తుంది. అదంలో ముఖం చూసుకొని ఇహి అంటే ఇహి అంటది. నవ్వుతుంటే మందే ప్రతిబింబము, ప్రతిఫలం అలా వస్తుంది. కాబట్టి మన సాధన మార్గంలో, భారతీయ సంప్రదాయంలో పరమ భాగంలో ఆక్షేపణ ఉండదు, అవహేళన ఉండదు, వెక్కిరించుట ఉండదు. ఉంటే ఆ మార్గంలో మనం ఎప్పుడూ చెప్పుకుంటుంటాం. మా మాస్టర్ గారు, మా గురువు గారు చిన్నప్పుడు మా ఉపదేశం చేశారు. ఏంటి ఉపదేశం చేశారంటే, ఉపదేశంగా నేను పెద్దన వాడుతున్నాను. ఇతరుల పరోక్షంలో వాళ్ళ గురించి చెడుగా మాట్లాడుకోవద్దు, వాళ్ళు విమర్శించవద్దు, నిందించవద్దు. మీకు ఏమైనా ధైర్యం ఉండి మంచిదనం ఉంటే నేరుగా వారితోనే మాట్లాడండి, అది సంస్కారం అని మాకు నేర్పారు చిన్నప్పుడు. చిన్నప్పుడు నేర్చుకున్నదే లెక్కనే మనకి. చిన్నప్పుడు మనం నేర్చుకున్నవే మనకి జీవితంలో మన పెద్దవాళ్ళని చేస్తాయి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎలా అవుతారో అది ఎంత సత్యమో అంతే సత్యము మన చిన్న వయసులో లేదా యుక్త వయస్సులో నేర్చుకున్న సంస్కారాలు ఉంటాయి కదా. సంస్కారం అవ్వచ్చు, ధ్యానం అవ్వచ్చు, పూజ అవ్వచ్చు, శాసన అవ్వచ్చు, అవి మన జీవితాన్ని ఉద్ధరిస్తాయి. ఇది నిస్సంశయంగా మనం చెప్పుకుంటున్నాం. చిన్న ఉదాహరణ గుర్తు చేస్తున్నాను అంటే నేను వేరు, మీరు వేరు, మనమంతా ఒకటే. గురువుగారు ఒక పాట రాశారు చిన్నపిల్లల కోసం, పెద్దవాళ్ళు కూడా నేర్చుకోవాలి. భారతీయ బాలశిక్ష అని 4 భాగాలు ఉంటాయి. అందులో భారతీయ జీవన విధానాన్ని, సంస్కారాన్ని నేర్పాలనే ఉద్దేశంతో ఆయన రాశారు. అందులో అంతా మన మిత్రులే, శత్రులెవరు లేరులే, అంతా మన మిత్రులే, శత్రులెవరు లేరులే, అందరిలో అంతరాత్మ దేవుని ప్రతిబింబమే, అందరిలో అంతరాత్మ దేవుని ప్రతిబింబమే, అంతా మన మిత్రులే, శత్రులెవరు లేరులే, అందరిలో అంతరాత్మ దేవుని ప్రతిబింబమే.
ఇంతకన్నా సాధన మనకి ఏం కావాలండి? గులాబీల ముళ్ళు చూచి సుగంధాన్ని వీడకు, గులాబీల ముళ్ళు చూచి సుగంధాన్ని వీడకు, ఒళ్ళు బరువు పెంచుకొని చదువు సంధ్య వదలకు. బద్ధకం. ఒళ్ళు బరువు అంటే ఏంటి? బద్ధకానికి సంకేతం ఒళ్ళు బరువు. దేహం బరువు కాదు, దేహం బరువు అంటే వెయిట్. ఒళ్ళు బరువు, ఒళ్ళు బరువు, ఒళ్ళు పవర్లు అంటాం కదా. రెండు తగ్గించుకుందాము కాక అంటే మీకున్నాయని చెప్పడం లేదు, నాబడి వాహం చెప్పుకున్నాను. ఒళ్ళు బరువు, ఒళ్ళు బద్ధకము, ఒళ్ళు పవర్లు అంటాం మనం. ఒళ్ళు పవర్లు అంటాం కదా, అంటే దేహం అంతా పవరే అని. పవర్, పగరు, పగరు, పగ, మదం, ఇవన్నీ మనం సాధనలో వాటి మనం నెమ్మదిగా వదిలించుకోవాలండి. అంత త్వరగా వదిలేయాలండి. మనందరూ కూడా కోపం ఉంటుంది. కోపం కూడా అందరూ తెలుసు, కోపం ఉండకూడదు తెలుసు, కోపడకూడదు తెలుసు. అయినా కోపడుతుంటాం కదా. తేడా వస్తేనే కోపడతారులండి. గమనించండి. తేడా రాకపోతే అందరూ ప్రశాంతంగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, నిదానంగా ఉంటారు, నిబ్రంగా ఉంటారు. చిన్న తేడా వచ్చి, మాట తేడా వచ్చి, వస్తువులు కనపడలేదు అనుకోండి, మనకి చాలా కోపం వచ్చేస్తుంటుంది. రైలు వచ్చినట్టుగా రైలు చూడండి, జమ్మని వచ్చేస్తుంటుంది కదా, అలాగే కోపం వచ్చేస్తుంటుంది కదా. కోపం రావడం మనకు తెలియదు, నాకు తెలుసు, మీకు తెలుసు. వచ్చేస్తుంది కదా అంటే వచ్చేస్తుందని గుర్తుంటే రాదు. మా గురువుగారు మా చిన్నప్పుడు చెప్పిన పాఠం ఉండేది. కోపం వచ్చేస్తుంది మీకు గుర్తుందనుకోండి, ఆ కోపం ఉధృతం తగ్గిపోద్ది. క్రమశः కోపం తగ్గిపోతుంది, తర్వాత తొలగిపోతుంది. 3 స్టెప్స్ అండి కోపానికి. తన కోపమే తన శత్రువు కదండి ఇక్కడ. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఇవి చాలు మానవ జాతి. కోపం వస్తున్నప్పుడు నా కోపం వస్తుంది, కోపం పొడుచుకుని వస్తుంది, లోపల నుంచి వస్తుంది అని మనకు గుర్తుందనుకోండి, ఉధృతం తగ్గిపోతుందండి. తర్వాత కోపాన్ని మనం తగ్గించుకుంటూ రావాలి. మనం చూడండి, బ్లడ్ ప్రెషర్ వచ్చిన, బీపీ వచ్చినప్పుడు మనకి డాక్టర్లు ఏం చెప్తారంటే ఉప్పు తగ్గించమంటారు. ఉప్పు మారిన ఒకటి ఉప్పు తగ్గించినట్టు అంటారు. ఉప్పు తగ్గించినట్టుగా మనం కోపాన్ని తగ్గించుకున్నాం అనుకోండి, అది బీపీ తగ్గినట్టుగా మనకి శాతం వస్తుంది. మనకి కోపం వస్తుందని గుర్తుండడం. కోపం రావాలి అని గుర్తుపెట్టుకోకూడదండి. కోపం వచ్చేస్తుంది అని గుర్తుండడం. కోపం వచ్చిన వాక్కు మారిపోద్ది, మాట మారిపోద్ది కదా. అవునే కదా? అవును. మన కోపం వస్తే మన భాష మారిపోద్ది, మన మాట మారుతుంది, మన కళ్ళు మారుతాయి, మన చూపు మారుతుంది, మన ముఖ భాగం మొత్తం కూడా మారిపోతుంది. వికారం చెందినవాడ, మనోవికారంలాగా. పళ్ళు బిగుస్తుంటారు అంటారు కొంతమందికి, ఈ వెంట్రులు లెగుస్తాయి. కొంతమంది కళ్ళు బిగిస్తారు. వాళ్ళు చూస్తేనే భయం వేస్తుంది మనకి. ఆ చూపులో ఒక రకమైన రాక్షసత్వం కనబడుతుంటుంది. మరి బాగా కోపిష్టం, ముఖం కందిపోతూ ఉంటుంది కదా, ముఖం ఎర్రబడిపోతుంటుంది కదా. ముఖం ఎర్రగా ఉంటే మనం ఏమంటామంటే కోపగించారా అడుగుతుంటాం కదా. ముఖం కందిపోతుంది అంటాం కదా. కోపం యొక్క దివ్య లక్షణం ఏమి కూడా. కోపం తగ్గించుకుంటూ ఉండాలి, తర్వాత కోపం తొలగిపోతుంది. గుర్తుపెట్టుకుందాం, కోపం అది మనం వదిలిపోవాలి. మనం వదిలేయడం కాదు, అదే మనం వదిలిపోవాలి. ఈ సాధన విషయం చెప్తున్నా, సరదాగా ఉందనుకోపోకండి. సాధన చేస్తే మీకు కూడా అది కరెక్టే అనిపిస్తుంది. బాబు ఆయన చెప్పింది కరెక్టే అని. ఎందుకంటే సాధనతో చెప్తున్న విషయం కాబట్టి. మన కోపం వచ్చి అప్పుడు భోజనాలు మానేస్తుంటారు పిల్లలు. అలిగి అంటే అలగడం అనేది కోపం లక్షణం. కోపం వస్తే కొంచెం మాట్లాడడం మానేస్తారు, కొంచెం భోజనం చేయరు. పెళ్ళైన కొత్తలో యువజంట, నూతన దంపతులు అలా కోపాలు వస్తే అటో ముఖం ఇటో ముఖం, ఎడముఖం పెడముఖం అలాగా. వాళ్ళిద్దరు భోజనం వంట చేసుకుంటారు, మాట్లాడవచ్చు. ఇద్దరు భోజనం మానేస్తారు. అప్పుడు మన ఇంట్లో ఉంటుంది పిల్లిగారు, మిస్టర్ క్యాట్.
ఆ పిల్లి వచ్చి చక్కగా భోజనం చేసేస్తుంటుంది కదా. చాలామంది కుటుంబాలు నేను గమనించానండి. అంటే మన కోపం వస్తే ఎన్ని తిక్క పనులు చేస్తామో, అబ్బో ఆడామగా అన్ని దేశాల్లోనే. మన గురించి చెప్పడంలే, కోపం అనేది అది ఒక లక్షణం తత్వం కదా. ఒకసారి ఒక విషయంలో నా గురించి నేను చెప్తా, సాధకులం కదా, మా గొప్ప మహాత్ములు గొప్పవాళ్ళం కాదు కదా, నేను కాదు కదా, నేను సామాన్య మానవుడిని, సర్వసామాన్యుడిని. మాస్టర్ జీకే దయ వలన, ఆయన చరణ సన్నిధిలో ఉండడం వలన ఈ మాత్రం మాట్లాడుతున్నాను, మీతో నా అనుభవాన్ని పాల్పంచుకుంటున్నాను. మనందరం ఒకటైన భావంతో చెప్పుకుంటున్నాము, ఉపయోగపడుతుందేమో చెప్పుకుంటున్నాము. ఉపదేశించాలనే తాపత్రయం, ఆ వ్యామోహం పరమగురు పరంపరలో సాధకులకు ఉండదు. ఆచరిస్తూ ఉంటారు, అడిగితే చెప్తూ ఉంటారు, అడగకపోతే చెప్పరు, చెప్తే వింటారు, అడిగితే చెప్తుంటారు. అదే మన మార్గం. ఒకసారి ఒక విషయంలో నేను భోజనం మానేసా. వాడు గురుదేవుడు మాస్టర్ జీకే గారు, మన మగం చూస్తే తల్లికి తెలుస్తుంది కదా, సద్గురువు అంటే తల్లి తండ్రి దైవం అని. ఆయన మూడు ఉంటాయి సద్గురువులు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వరం అన్నట్టుగా, దత్తాత్రేయుల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరం ఉన్నట్టుగా సద్గురువులో పరమ గురువులో తల్లితత్వము తండ్రితత్వము గురుతత్వము దైవం కలిపి ఉంటాయి. మనకి మూడు కలిపిన వాడే మనకి సద్గురువు. ఒక తల్లిలాగా మనల్ని లాలిస్తాడు, తండ్రిలాగా పాలిస్తాడు, గురువులాగా మనల్ని నడిపిస్తాడు, రక్షిస్తూ ఉంటాడు మనల్ని. ఆయన గురువు. వాడు మాస్టర్ గారు, ఏంట్రా నువ్వు మధ్యాహ్నం భోజనం చేయలేదని అడిగారు చనువుతో. ఆయనకి తన పిల్లలు ఇతర పిల్లలు తేడా ఉండేది కాదు. ఒక సందర్భంలో చెప్పారు నాకు, నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు గమనించు, నా పిల్లల్ని నిన్ను ఒకరే చూస్తుంటాను, నా ప్రవర్తనలో తేడా వస్తే నువ్వు ప్రశ్నించు అని చెప్పిన సద్గురువు ఆయన. మాస్టర్ గారు రెండో అబ్బాయిని వాడు వరాహ మిశ్రాచార్య అని ప్రఖ్యాత హోమియో వైద్యుడు, నిష్ఠా స్వభావుడు. మా ఇద్దరు సమాన వయసు సరాసరి సగటున. ఆయన చెప్పారు, నాకు నువ్వన్నా వరాహ మిశ్రాచార్య అన్న అంటే బుజ్జి అంటాం ఒకటని చెప్పారు. అలాగే ఆయన ప్రవర్తన ఉండేది. సమదృష్టి అనే సద్గురు యొక్క లక్షణం తత్వం. సమదృష్టి ఉన్నవాళ్ళు మనకి సాధకులు భక్తులు. సమదృష్టితో జీవించడం మన సాధన. సమదృష్టి రావాలంటే మనకి ప్రేమ కావాలి, సహనం కావాలి, భరించాలి, సహించాలి. సహనం ప్రేమ లేని వారికి సమదృష్టి సిద్ధించదు. సమత్వం యోగ ఉచ్యతే. సమత్వము అనేది మనకు సిద్ధించాలంటే కృష్ణుని చెప్పింది సమదృష్టి అనేది మనం అభ్యసించాలి, కోరి అభ్యసించాలి. అట్లాగే చూసారు మాస్టర్ జీకే గారు. ఆయన ప్రఖ్యాత హోమియో వైద్యులు, పరమగురువే కాకుండా పరమ వైద్యులు. కొన్ని లక్షల మందికి ఆయన వైద్యాన్ని అందజేశారు. ఎవరికైనా పేదవారికి, ఆయన దగ్గర రాలిన వారికి ఒంట్లో పోకపోతే మా జనతనంలో ఆయన స్కూటర్ మీద కూర్చొని ఎవరైనా డ్రైవ్ చేస్తే ఆ పాకల్లోకి వెళ్ళి ఆడ కూర్చొని మందులు వేసేవారండి మాస్టర్ జీకే గారు. అది ప్రేమ. అది ఒక క్రైస్ట్, ఒక బుద్ధుడు, ఒక మాస్టర్ జీకే అలా చేస్తారు. ఒక షిరిడీ సాయి అంటే మన కోసం అవతరించిన వాళ్ళు కాబట్టి మన దగ్గరికి వస్తూ ఉంటారు. నా దగ్గరికి మీరు రండి, నా చుట్టూ తిరగండి, నా పాద పూజ చేయండి, గురుదక్షిణ ఇవ్వండి. ఆ విధానం ఈ మహాత్ములో ఉండదు. సద్గురు ఎవరికీ ఉండదు. అంటే వాళ్ళని ఆరాధించాలి అనే భావన కూడా వాళ్ళకు ఉండదు. మాస్టర్ జీకే గారు ఎప్పుడు కూడా నా ఆరాధించండి, నన్ను పూజించండి, నా పాద పూజ చేయండి ఒక్కసారి అనలేదని నేను సాక్ష్యం దానికి. ఆయనతో 12 సంవత్సరాలు నేను ఉన్నాను. ఆ ఉబలాటం కానీ ఆరాటం కానీ ఉండేది కాదు. అలాంటి సద్గురువు యొక్క సన్నిధిలో 12 సంవత్సరాలు మనం ఉన్నామంటే అది ఆయన అనుగ్రహంగా భావన చేస్తాం. మన యొక్క గొప్పతనం అనుకోకూడదు. సద్గురువు యొక్క అనుగ్రహం, పవిత్రమైన తల్లిదండ్రులు మనం జన్మించడం, అవన్నీ కూడా మన గొప్పతనం కాదు, వాళ్ళ కరుణా కటాక్షాల వల్ల సాధ్యమైనది మనకు గుర్తుంటే మనం నిరహంకారంగా జీవిస్తాం.
ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే కూడా అప్పుడు మాస్టర్ గారు మధ్యాహ్నం భోజనం చేయాలని అడిగారు. మా గురుగారితో అబద్ధం ఆడకూడదు కదా, అబద్ధం ఆడకూడదు. అబద్ధం అంటే అబద్ధము, అంటే దానికి ఒక నియమం ఉండదు, నీతి ఉండదు అన్నమాట. సాధన మార్గంలో మనకి అసత్య వచనం కూడదు. సత్యం వదిష్యామి అంటాం మనం. సత్యాన్ని అనుసరించే ప్రయత్నం చేయాలి, సత్యాన్నే పలకాలి మనం. సత్యవంతుల యొక్క జీవన విధానం అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అవును మెస్టర్ భోంచేయలేదు అని చెప్పా. కోపం వచ్చి మనసారి అడిగారు, అవును అని చెప్పా. అదే నా కోపం లేదండి, నా కోపం రాదండి అని చెప్పకూడదు. గుర్తుపెట్టుకోండి, నా కోపం లేదు, నా కోపం రాదండి మీరు ఎప్పుడు చెప్పకండి. చెబితే దొరికిపోతారు. నా కోపం లేదు, నా కోపం రాదు అనకండి. కోపం రాకుండా చూసుకోండి, కోపం లేకుండా చూసుకోండి. అది సాధన, అదే సాధన. కోపం వచ్చి భోజనం అనేకూడదురా. కోపం వచ్చి ఇంకా ఎక్కువ తినాలని చెప్పారు. కోపం వచ్చినప్పుడు భోజనం అనేకూడదు, ఎక్కువ తినాలని చెప్పారన్న. నేను ఎంతోమందికి చెప్పానండి, సక్సెస్ అయ్యానండి. మా పిల్లలు కూడా చెప్తుంటా, కోపం వచ్చి అలుగుతున్నప్పుడు ఇలా మాస్టర్ గారు మా తిన్నప్పుడు చెప్పారు అని చెప్తుంటే వాళ్ళు కూడా బాగా బుద్ధిగా విని మన పిల్లలు మన మాట వినాలి కదా. వినాలా? కొత్తగా చెప్తుంటారు, పిల్లల మాట వింటలేదండి అని. ఎందుకు వింటలేదు? నీ పిల్లలే కదా, నీ మాట ఎందుకు వింటలేదు అని ప్రశ్నించేవారు మాస్టర్ గారు. నేను కదండి, నీ పిల్లలు నీ మాట వినాలా, ఎందుకు వింటలేదు? సంస్కరించలేదేమో, నీ ప్రవర్తనలో లోపం ఉందేమో చూసుకో. ఎప్పుడో చెప్తున్నవారు మా గురువు గారు. అది మాకు ఆదర్శనీయమైంది, ఆదర్శప్రాయమైంది సమాజానికి, కొన్ని వందల కుటుంబాలకి. మన పిల్లలు మన దగ్గర నేర్చుకునే విషయాలు ఉండాలి. మన పిల్లలు మన దగ్గర నేర్చుకునే సంస్కారం ఉండాలి. లేదా మనుషులు వాళ్ళు ఏం నేర్చుకుంటారు? కనుకనే ఈ మధ్య సత్సంగంలో నేను చెప్పానండి, సంతోషించారు వాళ్ళందరూ కూడా. ఎందుకు సంతోషించారంటే సంస్కారవంతులు కాబట్టి. కుదిపెట్టుకోండి, సంస్కారవంతులు ఎక్కువ సంతోషిస్తూ ఉంటారు. సంస్కారం లేని వాళ్ళు, కుసంస్కారాలు సంతోషించలేరు. అసహనంతో మగ్గిపోతూ ఉంటారు, అసూయతో మాడిపోతూ ఉంటారు. సంస్కారవంతులు సంతోషిస్తుంటే అది ప్రకాశిస్తూ ఉంటుంది. ఒక మంచి విషయం అని చెప్పామనుకోండి, ఎంతో ఆనందిస్తారు వాళ్ళు. శుభాత్ చెప్పామనుకోండి, స్పందన చాలా బాగుంటుంది. అది మనం అలుగుతుకుందాము కాక. అంతేగాని మా శుభాత్ చెప్తే చెప్పొచ్చులే, ఇలాంటి అసహనపూరితమైన భావాలు ఉంటాయి కదా, ముఖ కవులకు ఉంటాయి కదా, వాళ్ళదేమో మౌనంగా ఉండడం బెటరు. సుఖం బెటర్ అంటే మౌనంగా ఉండడం బెటరు. మౌనంగా ఉన్నదే మహత్తరమైన సాధన. ఎందుకు చెప్పుకున్నాం ఏంటంటే మన సంప్రదాయంలో మనం చెప్పిన వాక్యం ఏంటి, సత్సంగంలో పెంపకము పంపకము అని చెప్పుకున్నాం. పెంపకము పంపకం అంటే ఆస్తుల్ని, సంపదల్ని, అది పంపకం. మన సైట్లు, షేర్స్ ఉంటాయి కదా, మన ఆస్తులు, బిల్డింగులు, తప్పేం లేదు. న్యాయపరంగా ఆర్జన, సముపార్జన, ఎస్, అది అందులో ధర్మయుతమైన సంబంధం తప్పలేదు. పెంపకం. పిల్లల్ని ఎలా పెంచావు? సంస్కారం నేర్పామో లేదా? సంభాషణ నేర్పామో లేదా? పెద్దలను గౌరవించడం నేర్పామో లేదా? పెద్దలు వస్తే నమస్కారం నేను చెప్పడం నేర్పామో లేదా? పెద్దలు వస్తే లేచి ఉంచుతున్నామో లేదా? వినయం ఉండాలి, వినయం నేర్పాలి. సంపదల పేరట, విద్య పేరట, విజ్ఞానం పేరట గర్వాన్ని అహంకారం నేర్పామనుకోండి, మన పిల్లలు మన కళ్ళ ముందే చెడిపోతారు. చూస్తూ ఉన్నాం చాలా కుటుంబాల్లో. అలా చెడిపోకుండా ఉందిరుగాక. మన పిల్లలే కదా, మన భారతీయులే కదా, వాళ్ళ చెడు మనం కోరుకుంటామా? తప్పనిసరిగా మారుతుంది, యువత మారుతుంది, గ్రహిస్తుంది. ఇప్పుడు మనం గమనిస్తే ఇలాంటి కార్యక్రమాలని, సత్సంగాలని గమనిస్తుంటే మనం రాష్ట్రపరంగా, దేశపరంగా యువత ఎక్కువ పాల్గొంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోయింది ఏ రకంగా జీవించాలి, సంస్కారవంతులు కావాలని ఒక అభిలాష కలిగింది.
సంస్కరించబడదుము కాక. అంటే మనం సంస్కరించాలంటే మనం సంస్కరించబడాలి. మనం ఎవరన్నా మనం అన్నదానం చేయాలంటే మన ఇంట్లో బియ్యం ఉండాలి కదా. కాబట్టి సంస్కారయుతంగా జీవించదుము కాక, వినయాన్ని మనం పెంచుకొని మన పిల్లలకు నేర్పుదుము కాక. ఇలాంటి విషయాల్లో మనం ప్రాథమిక సూత్రాలు మనకి పెద్దలను గౌరవించే విధానంలో మన పెద్దవాళ్ళం అవుతాం. మనం వృద్ధులకు సేవ చేయాలి. వృద్ధాప్యం అని వచ్చేసరికి ఇప్పుడు చాలా లోకువ చేస్తున్నారు, తప్పది. వృద్ధాయచ సమృద్ధానేచ అంటుంది నమ్మకం మనకి. వృద్ధులలో కూడా మనం దైవాన్ని చూడాలి, సేవ చేస్తూ ఉండాలి, తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉండాలి. తల్లిదండ్రులని లక్ష్యం చేయని వాళ్ళు, నిర్లక్ష్యం చేసిన వాళ్ళు, పట్టించుకున్న వాళ్ళు పర్యవసానం చాలా ప్రమాదకరంగా ఉంటుందని కూడా మనకు గుర్తుండాలి. ఏ పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోరో, సేవ చేయరో, గౌరవించరో, వాళ్ళ యొక్క బాగోగులను చూడరు, ఆ పిల్లలు ఉంటారు కదా, ఆ కొడుకు అవ్వచ్చు, కోడలు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, అల్లుడు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా ఏంటంటే ప్రకృతి క్షమించదు. మన తల్లిదండ్రులు క్షమిస్తారు, మన తల్లిదండ్రులు కాబట్టి అయ్యో పాపం పర్లేదులే అనుకుంటారు. కానీ ప్రకృతి కాలము క్షమించవు. ఇది మనకు గుర్తున్నది కాక. ఏ సమాజంలో తల్లిదండ్రులు గౌరవించబడతారో, సద్గురువులు బోధనలో అనుసరించబడతాయో, పెద్దలను గౌరవిస్తామో, మన దేశ నాయకుల్ని, మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తుల్ని గుర్తుంచుకుంటామో, ఆ కుటుంబాలు బాగుంటాయి, ఆ ప్రజలు బాగుంటారు. అదే మనకి లోక శ్రేయస్సును మనం గుర్తుండాలని చెప్పుకుంటున్నాము. ఈ భాషణలో మనకు కాస్త ఉధృత ఉన్నప్పటికీ ఈ భావాలు మనకి దృఢంగా ఉండాలి. విత్తనం బాగుంటే వృక్షం బాగుంటుంది కదండి. విత్తనం బట్టి వృక్షం ఉంటుంది. కాబట్టి ఈ సత్సంకల్పము, సహనము, సేవ, కోపం తగ్గించుకోవడము, ప్రార్థనలు చేయడము, పెద్దల పట్ల భక్తి వినయంగా మనం మెలగడము, సత్కందపడడం చేయడము, సమర్థతను పెంచుకోవడము, మంచివాడు కాకుండా సమర్థులుగా జీవించాలి. మంచితనం ఉండాలి, సమర్థత ఉండాలి. మంచితనము, సమర్థత మన కుటుంబానికి, మన రాష్ట్రానికి, మన సమాజానికి, దేశానికి సమర్థత ఉపయోగపడాలి అని ప్రార్థన చేస్తూ, మన గీతాచార్యుని చూపులలో, మంద్రగీతాచార్యుని పలుకులలో, పరమ పురుషుని పరమ ప్రేమలో, అవతారమూర్తుల వెలుగు బాటలో, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.